ఛానల్ అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. ముందుగా మీ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలో అనుకున్నవన్నీ జరగాలనేది మీ ఆశ. ఈ కొత్త సంవత్సరంలో మీకు సరికొత్త వంటల్ని అందించాలనేది అభిరుచి అభిలాష. ఓకే, మరి స్పెషల్ డే నాడు స్పెషల్ వంటల్ని అలాగే స్పెషల్ గెస్ట్లను కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా అన్ని రెడీగా ఉన్నాయి. సో అవన్నీ చూడాలి అంటే మరి మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మరి కొత్త సంవత్సరానికి చిత్రం భళారే విచిత్రం అంటూ స్పెషల్ గా వెల్కమ్ చెప్పేస్తున్నారు హీరో మనోజ్ నందం అండ్ చాందిని. మరి వాళ్ళిద్దరూ రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్. హాయ్ మనోజ్, హ్యాపీ న్యూ ఇయర్. సారీ చాందిని, హ్యాపీ న్యూ ఇయర్. Thank you, happy new year. థ్యాంక్ యూ. సో వెల్కమ్ టు అభిరుచి. Thank you so much. వెల్కమ్. సో మనోజ్, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ సో మచ్. వావ్. సో మనోజ్ అండ్ చాందిని, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇద్దరు వచ్చేసారు. అలాగే మా షెఫ్ రాజు గారు కూడా రెడీగా ఉన్నారు. సో ఆయన కూడా వెల్కమ్ చెప్పేద్దాం. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. హాయ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చంద్ర గారు హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో అందరం రెడీగా ఉన్నామండి. సో బోల్డ్ అని కబుర్లు చెప్పడానికి మన ఇద్దరు హీరో హీరోయిన్స్ రెడీగా ఉన్నారు. అండ్ అలాగే రాజు గారు కూడా రెడీగా ఉన్నారు చక్కగా వంటలు చేయడానికి. అయితే ఓన్లీ రాజు గారే కాకుండా ఈ రోజు మన స్పెషల్ గెస్ట్లు కూడా మనకి స్పెషల్ వంటలు చేస్తారు. నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను. సో మీ ఇద్దరు చేసేయాలి అంతే. ఓకేనా? సో మనోజ్, ఈ 2016 కి మీరు ఏమనుకున్నారు? రెజల్యూషన్ వచ్చి లైక్ నేను మొన్ననే అనుకున్నాను వంటలు నేర్చుకోవాలి కొంచెం అని. సో కొన్ని వచ్చు ఇటాలియన్ టోస్ట్లు అవి, బట్ స్వీట్ బ్రెడ్ టోస్ట్ అవి నేర్చుకున్నాము. ఇంకా ఇంట్లో కూర్చుని అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు సో 2016 లో మీ రెజల్యూషన్ వంట నేర్చుకోవడం ఎంత మంచి స్టార్ట్ కదా. మీరు అలా అనుకున్నారో లేదో చూసారా, మేము మీకు వంట నేర్పించడానికి ఇక్కడ తీసుకొచ్చేసాము. సో బాగుంది మనోజ్ రెజల్యూషన్ వెరైటీగా. సో చాందిని మీదేంటి? అది కూడా వన్ ఆఫ్ ద రెజల్యూషన్. నాకు వంట చేయడం పెద్దగా రాదు. నేర్చుకుందామని ప్రతి ఇయర్ అనుకుంటాను, బట్ అవ్వట్లేదు. ఈ ఇయర్ చేయాలనుకుంటున్నాను. ప్లస్ కొంచెం టైం మేనేజ్మెంట్ లో కొంచెం వీక్ నేను. సో మేబీ కొంచెం టైం బాగా మేనేజ్ చేయాలని చెప్పేసి ఐ టుక్ రెజల్యూషన్. నైస్ నైస్. సో రాజు గారు, మన రెజల్యూషన్ ఒకటే. 2015లో ఎస్ ఎంత మంచి మంచి వంటలను అయితే ఇచ్చాము. 2016లో మరి మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన ఆడియన్స్. సో కొత్త రుచులు, అలాగే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో సో దానికి తగ్గట్టుగా వెరైటీస్, అలాగే అందరికి నచ్చే విధంగా ఎన్నైతే మనకు వంటలు మనం చేయగలుగుతామో అన్ని చూపించడానికి రెడీగా ఉన్నాం. సో 2016 డైరీ మీరు ఓపెన్ చేసి పెట్టేసుకోండి. ఇంకా వంటలు వెరైటీస్ అన్నమాట. ఓకే, సో చక్కగా అందరం రెడీగా ఉన్నాం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా? సో ఏదేమైనా కూడా న్యూ ఇయర్ ని మనము స్వీట్ తో స్టార్ట్ చేయాలి కదా. సో మేము కూడా చక్కగా మీకోసం కేక్ రెడీ చేసాము. సో మీరు అలా చక్కగా కేక్ కట్ చేస్తే ఆ కేక్ తినేసేసి మనం మన ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఓకేనా? సో జనరల్ గా క్యాండిల్స్ అవి అంటే మనము లిట్ చేసి వాటిని బ్లో చేయడం అది పెద్దగా అందరికి ఈ మధ్యకాలంలో నచ్చట్లేదు. అందుకే కంచిలో కూడా చెప్పారు కదా, చెప్పారా? అవన్నీ మేము ఫాలో అవుతున్నాం అనమాట. సో కాబట్టి చక్కగా క్యాండిల్ వెలిగించడాలు ఊదటాలు లేకుండా మనం హ్యాపీగా కేక్ మాత్రమే కట్ చేసుకుని తినేద్దాం. ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్. మా సినిమా పేరు చిత్రం భళారే విచిత్రం. సో మన కేక్ సూపర్ హిట్, అలాగే చిత్రం భళారే విచిత్రం కూడా సూపర్ డూపర్ హిట్. మీ ప్రోగ్రామ్ లాగే మా సినిమా కూడా 100 ఎపిసోడ్స్ లాగే 100 days. అయ్యో మావి 2500 మోర్ దెన్ 2000. స్టార్ట్ 100 అంతే. రాజు గారు, dance like there's no tomorrow. Well, I didn't see that coming. ఓకే, సో మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఓకే, సో మనోజ్ అండ్ చాందిని, మన ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే వంటలు అండ్ పిండి వంటలు. సో ఇదేంటంటే మెయిన్ కోర్స్ సెగ్మెంట్ అన్నమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన అంటే ఎన్ని స్టార్టర్స్ ఏం తిన్నా కూడా మెయిన్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ కూడా ఏంటి అంటే చక్కగా ఈ మెయిన్ కోర్స్ లో రైస్ ఐటమ్ కానివ్వండి, లేకపోతే కర్రీస్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కూడా రాజుగారు చేస్తారనమాట. ఓకేనా? రాజుగారు పులావ్. రాజుగారి పులావ్. సో ఫస్ట్ 2016 లో ఫస్ట్ వంట రాజుగారు. ఓకే. సో చక్కగా అద్దరిపోవాలన్నమాట. ఓకే. మా సినిమా లాగా, మీ సినిమాల లాగా మేతి పన్నీర్ టొమాటో. మేతి పన్నీర్ టొమాటో. ఓ గ్రీన్ వైట్ రెడ్ ఆరెంజ్ మిక్స్. ఓకే, సో మేతి టొమాటో పన్నీరా? ఓకే, మరి మేతి టొమాటో పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
మేతి టొమాటో పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం బోల్డ్ కబుర్లతో. సో రాజు గారు ఫస్ట్ మొదలు పెట్టేద్దామా? సో గోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కలర్స్ ఉన్నాయి, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏం టెన్షన్ పడక్కర్లేదండి. మీకు తెలుసు కదా మన వంటలన్నీ కూడా చకచక అయిపోతాయి. సో టేస్ట్ కోసం ఇవన్నీ, ఎందుకంటే స్పెషల్ అకేషన్స్ లో కొంచెం స్పెషల్ గా ఉండాలి కాబట్టి. కంపల్సరీగా ఉండాలి. ఎస్. సో కొంచెం ఆయిల్. సో మీరు నేర్చుకోవాలనుకున్నారు కాబట్టి కొంచెం బేసిక్ స్టెప్స్ జాగ్రత్తగా చూడండి. సో ముందుగా ఆనియన్స్. ఓకే. సో ఆనియన్స్ తో పాటుగా మేతి కూడా వేసేస్తున్నాను. ఓకే. సో ఇది కొంచెం బాగా వేగాలి కదా. సో ఈ రోజు మొత్తానికి మూవీ రిలీజ్ అయిపోయింది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎలా ఉంది మనోజ్ ఫీలింగ్? చాలా బాగుంది. ఓహో, దాంట్లో లాగా చెప్తున్నారా? సో చాంద్రి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. నా కెరియర్ లో ఫస్ట్ టైం హారర్ ఫిల్మ్ చేస్తున్నాను. ఓకే. బ్రిలియంట్. సో అంటే ఆ టైటిల్ ఎందుకు ఈ సినిమాకి పెట్టడం జరిగింది? చెప్పాను కదా, అంటే యాక్చువల్ గా ఫస్ట్ మేము అనుకున్నది వేరే టైటిల్స్ అనుకున్నాం అండ్ వాళ్ళన్నీ, బట్ లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే చిత్రంలో చిత్రం. సో చిత్రం బళారే విచిత్రం, ఆ చిత్రంలోనే జరిగే విచిత్రాలన్నిటినీ సరే అని చెప్పి ఇది యాప్ టైటిల్ అనుకున్నాం ఇంకా. ఓకే. సో దాని తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసి ఈ టైటిల్ పెట్టచ్చా లేదా అండ్ ఇవన్నీ చూసుకుని అంతా చెక్ చేసుకున్న తర్వాత దే సెడ్ you can put the title. Oh. They gave a green signal, so app title. Nice, nice. So మనకి మంచి మెంతి వేగిన వాసన వచ్చేస్తుంది. సో ఇక్కడ కొద్దిగా పచ్చిమిర్చి. ఓకే. అలాగే కొంచెం మసాలా టచ్ చేస్తున్నాను ఈరోజు. కొంచెం ఎక్కువ మంది ఇలా మసాలాస్ బిర్యానీలు ఇట్లాంటివన్నీ చూస్ చేసుకుంటూ ఉంటారు కదా. కొంచెం అల్లం వెల్లుల్లి. సో దీంట్లో సీజనింగ్ చేసుకున్నా. ఓకే. సరిపడా ఉప్పు. కొద్దిగా కారం. ఓకే. Wow, it smells so good already. కొద్దిగా పసుపు. పసుపు అదంతా కూడా బికాస్ ఆఫ్ మెంతి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా. వీళ్ళకి ఆకలి వేసేస్తుంది రాజుగారు ఆల్రెడీ. ఎందుకంటే సినిమా రిలీజ్ అనేసరికి చాలా టెన్షన్ తో సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయరు, సరిగ్గా ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు చక్కగా రిలీవ్ అయిపోయింది. చూసుకోవాలి కదా. ఓకే. గసగసాల పేస్ట్. ఓకే. ఓకే. దెన్ ఎండు కొబ్బరి పేస్ట్. సో ఇక్కడ మసాలా వేగుతూ ఉంటుంది. సో మీరు అక్కడ వాళ్ళ మూవీలో ఉన్న మసాలాస్ ఏంటో కనుక్కుంటాను. సో ఈలోగా ఫస్ట్ మన ఆడియన్స్ కూడా ఒక చిట్కా చూపించేద్దాము. ఓకే. సో ఇక్కడ ఇది వేగేలోగా మీరు కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేయండి. మీకోసం మొదటి చిట్కా. మీ ఫేస్ మృదువుగా అందంగా ఉండాలి అంటే రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు ఆలివ్ ఆయిల్తో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేసినట్లయితే మీ ముఖంలో మంచి మృదుత్వం వస్తుంది. సో చూసారు కదండి ఒక మంచి చిట్కా. సో రాజుగారు వేగిపోయిందా, ఇంకొంచెం వేగాల? వేగిపోయింది. ఓకే. ఇంకొక మసాలా మెయిన్ గా వేస్తున్నాను దీంట్లో. జీడిపప్పు పేస్ట్. ఓకే. కొంచెం మంచి రిచ్నెస్ ఇస్తుంది అది. జీడిపప్పు పేస్ట్ కూడా చేస్తారా? అంటే మనకి గ్రేవీ ఐటమ్స్ ఉంటాయి కదా, రాయల్ డిషెస్ లలో కంపల్సరీగా ఇదే. షాహీ డిషెస్ ఉంటాయి కదా, వాటిల్లో ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది అనమాట. జీడిపప్పు పేస్ట్, బాదం పేస్ట్, కొంచెం పెరుగు. ఓకే. సో ఏం పర్లేదు, మీరు వెళ్లేలోగా మీ సినిమా గురించి బోల్డెన్ కబుర్లు మేము తెలుసుకుంటాము. మా వంటకు సంబంధించిన బోల్డెన్ చిట్కాలు మీకు కూడా చెప్పేస్తాము. డెఫినెట్ గా నేర్చుకోవాలి కదా. కొద్దిగా ధనియాల పొడి. ఓకే. ఓకే. ఇవి కొంచెం వేగాలి. సో ఇక్కడ మనం బోల్డెన్ మసాలాలు యాడ్ చేసుకున్నాము. మూవీలో మసాలా గురించి వద్దాము. సో బేసిక్ గా ఆడియన్స్ కి ఈ రోజుల్లో మెయిన్ గా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. మీ సినిమాలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మా మూవీలో మసాలా వచ్చి, మసాలా అంటే ఐటమ్ గర్ల్స్ ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి మేము దెయ్యం పెట్టాం. కొత్తగా అనమాట. అంటే నిజంగా దెయ్యమేనా అమ్మాయి? పర్వాలేదా? ఐ మీన్ సెట్ లో ఎలా ఉండేది? షీఈస్ క్వైట్ అండ్ అసలు ఆ దెయ్యానికి ఇదేయానికి ఏం సంబంధం ఉండదు. పక్కా ప్రొఫెషనల్. చాలా షీ స్వీట్ బట్ ఏంటంటే పక్కా ప్రొఫెషనలిజం. సో ఇంకా 2 క్యారెక్టర్లు దీంట్లో ఎంటర్ అవుతాయి. రాజుగారు ఇంగ్రీడియంట్స్ తో పాటు పంచులు కూడా బాగా న్యూ ఇయర్ స్పెషల్. ఓకే. సో టొమాటోస్. సో మనకు మార్కెట్ లో కొంచెం అంటే
సిటీస్ లో మనకు చెర్రీ టమాటోస్ కూడా దొరుకుతాయి కదా, చిన్న చిన్నవి. సో అవి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో దాంతో పాటుగా పన్నీర్. మై ఫేవరెట్. యువర్ ఫేవరెట్? రాజు గారికి ఎలా తెలిసిందబ్బా చాందిని ఫేవరెట్ పన్నీర్ అని? కసూరి మేతి. కసూరి మేతి, yes. అలాగే కొద్దిగా గరం మసాలా. ఓకే. వావ్. సో ఇది చక్కగా మనకి పలావులు ఇలాంటి వాటిలోకి, రోటీస్ కి, అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది కదా. రోటీస్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎస్. ఇంత గ్రేవీ ఇలా బాగా ముక్కలు ముక్కలు మనకి చాలా నచ్చుతుంది కదా తింటాం. సో టమాటోస్ కూడా తింటే హాఫ్ కుక్ అయితే మనకు సరిపోతుంది. ఎక్కువ కొంచెం రానెస్ కూడా తెలుస్తూ ఉండాలి. ఓకే. చాలా బాగుంటుంది. సో పన్నీర్ తో పాటుగా లాస్ట్ కొంచెం కొత్తిమీర. సో ఎలాగైతే మన న్యూ ఇయర్ స్వీట్ తో స్టార్ట్ చేస్తాం కదా, సో కర్రీ మనం కొత్తిమీరతో ఎండ్ చేసుకుంటాం. బట్ అది మంచి టేస్ట్ అనేది అండ్ హెల్దీ ఆల్సో. yes. సో కొంచెం గార్నిష్. ఓకే. సో కర్రీ రెడీ అండి. నైస్. సో మేతి టొమాటో పన్నీర్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి టొమాటో పన్నీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, మెంతి కూర, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, పెరుగు, ధనియాల పొడి వేసి కొంచెం దగ్గర పడినివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి టొమాటో పన్నీర్ రెడీ. సో వేడివేడిగా చక్కగా మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో ఎందుకంటే వీళ్ళిద్దరికి ఇందాంచి నోరు ఊరుతుంది, నాకు తెలుస్తుంది ఆ విషయం. ఆనందంలో ఉన్నారు కదా మూవీ. సో ఫస్ట్ మీరే టేస్ట్ చూడండి చక్కగా. నైస్. రోటీ కూడా ఉంటాయి. అదే నేను అదే అనుకున్నాను. ఇది అయిపోగానే రోటీ కూడా ఇదంతా మనం పక్కన అలా పెట్టేసుకుందాం. రాజు గారు దాన్ని కొంచెం సైడ్ కి వేసేయండి. సూపర్ రాజు గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారా, బాగుంది కదా, చాలా బాగుంది సీరియస్ గా. అండ్ చూసారు కదా చాలా ఫాస్ట్ గా కూడా అయిపోయింది. చక్కగా రోటీస్ కి, పలావ్స్ కి అన్నిటికీ కూడా బెస్ట్ కాంబినేషన్. సో ట్రై చేసేయండి లేట్ చేయకుండా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. సో తరచూ మన డైట్ లో వెల్లుల్లి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్. సో రాజ్ గారు ఇప్పుడు హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఏం చేస్తున్నారు? కొంచెం హాట్ గా ఇస్తున్నాం. ఇది మనకు వింటర్ సీజన్ కదా. ఓ డ్రింక్ ఓకే. హార్లిక్ బేస్డ్ అన్నమాట. హార్లిక్స్ మై ఫేర్ లేడీ. హార్లిక్స్ మై ఫేర్ లేడీ. పేరు మాత్రం చాలా బాగుంది. యాక్చువల్ గా హార్లిక్స్ రెసిపీస్ పేర్లన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. పేరు వినగానే రెసిపీ అలా నోట్ చేసుకుని అలా అంటే టేస్ట్లు కూడా అలా బాగుంటాయి. అవును. సో డిఫరెంట్ గా నేమ్స్ ఎలాగైతే ఉంటాయో సో టేస్ట్లు కూడా అలా డిఫరెంట్ గానే వస్తుంది. ఓకే రాజ్ గారు. ఓకే అండి, మరి హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్ లో మై ఫేర్ లేడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ మై ఫేర్ లేడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, కాచిన పాలు 1 కప్పు, పంచదార 1 టేబుల్ స్పూన్, గులాబీ రేకులు కొద్దిగా. సో హార్లిక్స్ మై ఫేర్ లేడీ స్టార్ట్ చేద్దామా రాజ్ గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనకు బజార్లో ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. ఓకే. సో దీన్ని కొంచెం వేయించుకుంటున్నాను. ఏం కోకోనట్ పౌడర్? డెసికేటెడ్ అంటే ఇలాంటి వాటికి మనం ఇది లేదు, మామూలుగా మనకి ఇది ఏదైనా కర్రీస్ మసాలా కూడా అన్నిటికీ వాడుకోవచ్చు. ఓహో, మామూలు ఎండు కొబ్బరి పొడి మనము ఇంట్లో చేసుకునేది కాకుండా ఇది కొనుక్కుంటే ఇది బాగుంటుంది కొంచెం నీట్ గా. ఏంటంటే కొంచెం ఆ బాటమ్ కొంచెం బ్లాక్ ఇష్ ఉంటుంది కదా, అది లేకుండా ఉంటుంది ఇది. ఓకే. సో డిష్ లోకి ఇది బాగుంటుంది. సో ఇప్పటిదాకా మనం అన్ని కూడా హార్లిక్స్ తో కోల్డ్ వే వెరైటీస్ చేసి చూపించాము. సో న్యూ ఇయర్ స్పెషల్ హాట్ డ్రింక్ అన్నమాట. హాట్ డ్రింక్ అంటే హాట్ అట్లా కాదు, వేడిది. సో ఇది మనకు ఏంటంటే ఈ కోకోనట్ పౌడర్ కాకుండా మనకు కొంచెం పెద్ద పెద్ద బేకరీస్లలో కోకోనట్ మకరోన్స్ అని చెప్పేసి మనకు దొరుకుతాయి. కోకోనట్ బేస్డ్ జస్ట్ కుకీస్ లాగా ఉంటాయి అన్నమాట. సో అవి తీసుకునే మనం కొంచెం ఇట్లా పౌడర్ లా చేసి మనం
యాడ్ చేసుకోవచ్చు. ఓకే సో అది అన్ని ప్లేస్ లో దొరకదు కాబట్టి నేను ఇక్కడ కొబ్బరి పొడితో నేను చూపిస్తున్నాను. ఓకే సో ఇది వేయించి పక్కన తీసేయాలా? అవునండి. ఎలా అంటే దీంట్లో ఏమి వెరైటీ హారర్ మాకు చూపించబోతున్నారు, ఎలాంటి కామెడీ ఉండబోతుంది? ఇట్స్ 2 hours 10 minutes కంప్లీట్ కామెడీ. దాంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న హారర్ సీన్స్ అనమాట. అక్కడక్కడ ఒక చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఇస్తూ ఉంటాం అంతే. ఓకే లైక్ సినిమాలో చాలా ఫన్నీ పార్ట్ ఏంటంటే ఒక నేను సినిమాలో హీరో అవ్వాలని నాకు నత్తి ప్రాబ్లం. సో అది ఎలా ఓవర్కమ్ అయింది ఏంటి అన్ని ఏంటంటే సినిమాలో ఇట్స్ ఆల్ లైక్ అందరికి ఉండే సీరియస్ ఇష్యూస్ ని చాలా కామెడీ వేగా చెప్పాం అనమాట. ఓకే సో నెక్స్ట్ ఏం చేయాలి రాజు గారు దీనికి? సో ఒక బౌల్లో కొంచెం పాలు తీసుకుని, సో కాచి చల్లార్చిన పాలు. సో దీంట్లో హార్లిక్స్, సో మనం చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా. సో మెయిన్ టైం ఇక్కడ కొంచెం హాట్ అనుకున్నాం కదా. అవును. సో ఇక్కడ పాలు కూడా వేడి చేసేసుకున్నాం. ఓకే సో దీంట్లో మనం ముందుగా కొంచెం వేయించి పెట్టేసుకున్నాం కదా ఎండు కొబ్బరి, లేదా ఆ మ్యాకరోన్స్ పౌడర్లా చేసి యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్వీట్నింగ్ కోసం పంచదార, లేదా చాలా మంది ఏంటంటే షుగర్ సిరప్ చేసి పెట్టుకుంటారు ఇంట్లో ఏదైనా జ్యూసెస్ మనకు ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి. సో అది యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇది కొంచెం మరగాలి మనకు. ఓకే. అండ్ మనోజ్, మీరు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశారు, అండ్ మీరు హీరో అయిన తర్వాత కూడా అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు, చక్కగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేస్తున్నారు. సో ఈ సినిమా డైరెక్టర్ అంటే ఆయన కథ చెప్పిన విధానం గానీ తీసిన విధానం గానీ ఎలా అనిపించింది మీకు? చాలా క్లారిటీ ఎక్కువ ఉన్న మనిషి. ఓ నైస్. చాలా. అండ్ హీఈస్ వెరీ స్వీట్. ఓకే. సాఫ్ట్ గా ఉంటారు. అండ్ ఆ కోపం వచ్చినా గానీ అంటాడు అని అంటాడు కానీ ఏమన్నాడు అన్న. హీఈస్ వెరీ స్వీట్. అండ్ ఆల్సో ఇట్స్ ఆల్ యంగ్ టీమ్, ఫుల్ ఎనర్జెటిక్, యంగ్ అండ్ యూనో లైక్ తెలియకుండా అలా ఎంజాయ్ చేస్తూ అయిపోయింది ఒక 50 days. We enjoyed a lot. లైక్ ఫ్యామిలీ ది ఎండ్ బాగా బాండ్ అయిపోయాం అందరం. సో రాజు గారు పాలు మరిగిపోయాయి. ఓకే. సో ఇది దీంట్లో యాడ్ చేసామండి హార్లిక్స్ మిక్స్. సో ఇక్కడ ఇది కొంచెం అవ్వాలి కాబట్టి ఇలా ఆడియన్స్ కి ఇంకొక మంచి చిట్కా చూపించేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకో చిట్కా చూద్దాం. చలికాలంలో పెదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఒక స్పూన్ తేనెలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, కొద్దిగా గ్లిజరిన్ కలిపి పెదాలపై మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే పెదాలు తిరిగి మృదువుగా మారతాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది. ఇంకొంచెం మరుగుతూ మనకు దగ్గరకు వస్తుంది. సో మీ ఇద్దరి కాంబినేషన్ లో వాట్ ఈస్ యువర్ బెస్ట్ సీన్? అంటే ఇద్దరికి కూడా ఆ సినిమాకి అదే బెస్ట్ సీన్. అది బ్రిలియంట్ జాబ్ అండి. పీపుల్ చూసిన వాళ్ళు కూడా బాగా అప్లాస్ చేసి ఉంటారు. చాలా బాగా చెప్పారు అండ్ మేము బాగా ఎంజాయ్ చేసాం ఆ సీన్ చేస్తున్నాం. అవునా? ఏం సీన్ అదే మాకు కొట్టాలి కాబట్టి ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మేము కొట్టించాం, కావాలంటే చెప్పిస్తాం. ఓకే. సో అది బెస్ట్ సీనా మనోజ్ మీది? యా. అంటే మీకు ఈ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది డైలాగ్ గుర్తు ఉంటుంది, యమదొంగలో ఏమంటివి. ఓ అదే. సో ఈ సినిమాలో నాకు నత్తి అనమాట. ఓకే. ఈ ఇచ్చిన ఒక స్లాబ్ కి ఆల్ సెట్ నత్తిపోయి నార్మల్ వాయిస్ కి వస్తుంది. మా దెయ్యం వల్ల నాకు అలా ఒక మంచి పని జరిగింది అనమాట. అంటే ఇప్పుడు చూసారా, మీ కెమెరా మీ దగ్గరకు వచ్చేసిందంటే ఇప్పుడు అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట, మీరు ఆ డైలాగ్ చెప్తే విందామని. స్లాబ్ చేయొద్దు, చేసినట్టు యాక్ట్ చేయండి కావాలంటే. ఇట్స్ లైక్ ఏమంటివి నాకు యాక్టింగ్ రాదా, ఎంత మాట. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు సాంఘికం, పౌరాణికం, జానపదం అంటూ చూసిన సినిమా మళ్ళీ చూసి ప్రతి పాత్రలోని ఔన్నత్యాల్ని మెలుకోవాలని సాధన చేసినది ఎవరు? అది నేను. నా స్టెప్పులతో జనాల్ని ఉర్రూతలోగించి, ఫైట్లతో వాళ్ళకి కిక్కెక్కించి, నీలాంటి దెయ్యాలున్న సినిమాలో నటించి ఆ దెయ్యాన్నే బయటికి పంపించగల సత్తా ఉన్నది ఎవరికి? అది నాకే. సో
సూపర్. ఇలాంటివి సినిమాలో ఇంకా బోల్డ్ ఉన్నాయి. అవన్నీ అంటే అన్ని కాదు, మచ్చు తునకలు చెప్పిస్తుంటాం మచ్చుతో. సో రాజ్ గారు రెడీ అయితే రెడీ అండి. సో గ్లాసెస్ ఇస్తారా? సో వీటికి మంచి రెస్పాన్స్. కాల్షియం అండ్ ఆల్ నో. ఇలా చూస్తుంటే చక్కగా ఏ బాదం మిల్క్ ఆ టైప్ లో ఉంది. కలర్ కొంచెం అలాగా. కాకపోతే ఇందులో కొబ్బరి ఫ్లేవర్ ఉంది కాబట్టి చక్కగా మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనుకుంటాయి. yes డ్రింక్స్ లో మనం ఎక్కువగా అసలు మనం కొబ్బరి వాడడం. యా. సో రోజ్ పెటల్. ఓకే, ఇందాక బొకే ఇచ్చారు కదా దాంట్లో. కాదు, ఇది మా గార్డెన్ రోజ్. ఇది మా గార్డెన్ రోజ్. మీ బొకే ఫ్లవర్స్ అలాగే ఉన్నాయి. సైడ్ వేసారేమో. లే రాజుగారు, అంటే ఎందుకు దీనికి రోజ్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది? ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. సో కోకోనట్ తో పాటుగా. ఓకే ఓకే. సో అది కొంచెం మంచి అదే అంటే వై ఓన్లీ రోజ్ పెటల్స్ అనేది కూడా మనకి వాళ్ళ అంటే ఆ రోజ్ కొంచెం ఆ స్మెల్ కూడా ఇది పడితే బాగుంటుంది. లోకల్ రోజ్ మనకు చాలా బాగుంటుంది. నైస్. సో ఇది రెడీ అయిపోయింది మై ఫేర్ లేడీ. కాకపోతే ఏంటంటే ఇది హాట్ డ్రింక్ అని రాజు గారు ఆల్రెడీ చెప్పారు కాబట్టి కార్వింగ్ ఇది అంతా అయ్యేసరికి మరి చల్లారిపోతే మళ్ళీ బాగోదేమో కదా. ఒక పని చేయొచ్చు, వాళ్ళు తాగుతుంటే మీరు కవరింగ్ చేస్తూ ఉంటారు. సో తీసుకోండి మనోజ్. ఓకే, థ్యాంక్ యూ. బాగా కాలుతుంది, బాగా కాలుతుంది, చాలా కాలుతుంది. బట్ అసలు ఆ దగ్గరికి వెళ్ళగానే ఆ స్మెల్, ఆ కొబ్బరి వల్ల ఆ స్మెల్ బాగుంది. బాగుంది వెరైటీ. ఓకే, మీరు ఎంజాయ్ చేస్తుండండి. ఓకే రాజు గారు, కొద్దిగా చల్లారాక కొంచెం ఎక్కువ బాగా వేడిగా ఉంది. ఓకే. ఓకే, వావ్, నైస్, సో బ్యూటిఫుల్. రోజ్. సో చూసారు కదండి, చక్కగా కార్వింగ్ రెడీ అయిపోయింది. అండ్ మా హాట్ డ్రింక్ కూడా మేము ఆల్రెడీ టేస్ట్ చూసేసాం కాబట్టి తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ మై ఫేర్ లేడీ తయారు చేసే విధానం. ఎండు కొబ్బరి ముందుగా వేయించి ఉంచాలి. ముందుగా కొన్ని పాలల్లో హార్లిక్స్ బాగా కలుపుకోవాలి. మిగిలిన పాలను పాన్ లో వేసి మరిగాక వేయించిన ఎండు కొబ్బరి తురుము, పంచదార వేసి హార్లిక్స్ కలిపిన పాలు పోసి బాగా కలపాలి. ఆపై దీన్ని గ్లాస్ లోకి తీసుకుని వేయించిన ఎండు కొబ్బరి, గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ మై ఫేర్ లేడీ రెడీ. హార్లిక్స్ మై ఫేర్ లేడీ చాలా టేస్టీగా ఉందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు కూడా ఏదైనా హార్లిక్స్ రెసిపీ తెలిస్తే మాకు రాసి పంపించండి. హార్లిక్స్ వారి తరపు నుంచి మీకు కూడా ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది. మీ రెసిపీ పంపించాల్సిన చిరునామా హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్, అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే అండి, మరి నోట్ చేసుకున్నారు కదా, రాసి పంపించండి. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం మరో చిట్కా. వెండి వస్తువులు కొత్త వాటిలా మెరవాలి అంటే బూడిదలో కొద్దిగా ఉప్పు కలిపి వెండి వస్తువులు తోమి కడిగినట్లయితే వెండి వస్తువులు కొత్త వాటిలా తళతళ మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి చక్కగా రెండు వంటల్ని చూసేసాం కదా, రాజుగారు చేసిన స్పెషల్ వెరైటీస్. ఇప్పుడు ఏంటంటే మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట అనమాట. సో ఈ ఊరించే వంటకి ఏంటంటే జనరల్ గా బయట మన టీవీ చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా ఎస్ఎంఎస్లు చేస్తారు. వాళ్ళలోంచి ఎవ్రీడే ఒక ఇద్దరు ఇక్కడికి వచ్చి నేను ఇచ్చే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో ఒకటే మెయిన్ ఇంగ్రీడియంట్ తో 2 వెరైటీ రెసిపీస్ అనమాట. సో ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్. అండ్ మనకి చక్కగా ఇక్కడ చిత్రం బలారే విచిత్రం హీరో హీరోయిన్లు ఇద్దరు రెడీగా ఉన్నప్పుడు మనం ఇంకా వాళ్లతో కథ చేయించాలి కదా. సో మీ ఇద్దరికి కాంపిటీషన్. ఎలాగూ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ పడి యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ కూడా పోటీ పడి వంట చేయాలన్నమాట. ఓకేనా? సో మెయిన్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను. అది ఏంటనేది ఇందాక నుంచి దాన్ని టెన్షన్ గా ఉందా? గిఫ్ట్ అనుకున్నారా? గిఫ్ట్ ఒక రకంగా న్యూ ఇయర్ గిఫ్ట్. సో చూపిస్తాను, చూడండి. ఏమి టెన్షన్ పడక్కర్లేదు, నేను రాజుగారు ఉన్నాము. మీకు ఏమైనా డౌట్లు వస్తే శుభ్రంగా హెల్ప్ చేస్తాను. రాజుగారు. సో చూద్దాం ఫస్ట్ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఇదేంటి అంటే అరటి పువ్వు.
జనరల్ గా అరటి చెట్లకు చూస్తూ ఉంటుంటాం కదా మనం, గెల కింద వస్తుంది. Yeah, yeah. సో జనరల్ గా ఇది చాలా అంటే ఈ అరటి పువ్వుతో మనకి ట్రెడిషనల్ వంటలు చాలా చేస్తుంటారు. ఎస్ సో రాజు గారు బోల్డ్ అనే రకాలు చూపించారు అండ్ చాలా మందికి తెలిసిందే. కాకపోతే మీ ఇద్దరికి కొంచెం అదే అంటే నేను ఫస్ట్ చూడగానే కొంచెం జంప్ అది కానేమో అమ్మాయి కాన్ ఏదో ఒకటి చేసేచ్చు షేప్ చూస్తే అలా కొద్దిగా కొంచెం అలాగే ఉంటుంది. అలా ఉంది. కొంచెం జంప్గానే అదే అనుకున్నా అమ్మ కాన్ తో ఏదైనా చేసేయచ్చులే కాదు. సో ఈ అరటి పువ్వులో ఏంటంటే ఇక్కడ తీద్దాం. ఇదిగో ఇవి అన్నమాట, వీటితో చేయాలి. సరే రాజు గారు మన ఇద్దరం హెల్ప్ చేద్దాం వీళ్ళిద్దరికి. ఓకే సో కొంచెం చక్కగా మంచి టేస్టీ రెసిపీస్ చేయించుదాము. నేను జస్ట్ చెప్తాం అంతే, చేయటం మాత్రం ఓకే మీరే. నా రిజల్యూషన్ ఇలా స్టార్టింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే రాజు గారు ఏం చేయించుదాం? మనకి మీకేం తినాలని ఉంది రాజు గారు ఈ రోజు అరటి పువ్వుతో? ఒక కర్రీ అయిపోయింది, కర్రీ మంచి అంటే స్వీట్ లాంటిది, ఒక డ్రింక్ కూడా అయిపోయింది, ఒక స్నాక్ ఐటమ్. స్నాక్ కావాలనిపిస్తుందా? ఎస్ సో అరటి పువ్వుతో స్నాక్ అంటే మనం ఏం చేసుకోవచ్చు ఈజీగా అంటే మనోజ్, దాన్ని కట్ చేసి కారం ఉప్పు వేసేసుకుని అలా ఊరికే టాస్ చేసుకొని తినేయచ్చా? సో తను ఎలాగో ఉప్పు కారం వేసి అలా ఫ్రై చేద్దాం అన్నారు కదా. అవును. సో ఆ ఫ్రై లో మనం కొంచెం బంగాళదుంప కూడా యాడ్ చేస్తే కట్లెట్ అయిపోతుంది కదా. ఎస్ సో మీకు ఎలాగో కావాల్సిన కొన్ని ఐడియా కూడా ఇచ్చాడు ఇచ్చాడు. Just అయిపోతుందని చెప్పేసి. సో తన ఐడియాతోనే జస్ట్ బంగాళదుంప యాడ్ చేసేసి కట్లెట్స్ చేసేస్తాం. నన్ను అలా బుక్ చేశారు అనమాట. కట్లెట్స్ మరి రాజుగారు స్నాక్ అన్నారు కదా. సో ఇప్పుడు అరటి పువ్వు కట్లెట్ కట్లెట్ అంతే. ఓకే సో మనోజ్ మీ రెసిపీ ఏంటంటే అరటి పువ్వు కట్లెట్ అన్నమాట. Yeah. ఓకేనా? ఇది కరెక్ట్ గా నేర్చుకుని వెళ్ళి మా ఇంట్లో అమ్మమ్మకి చేసి చూపిస్తారా? వెరీ గుడ్. ఓకే అండి, మరి అరటి పువ్వు కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన అరటి పువ్వు అరకప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో మనోజ్ రెడీ అప్పుడే స్పూన్ పట్టుకొని. ఓకే మనం కూడా స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఓకే ఆన్. కొంచెం ఆయిల్. ఓకే కట్లెట్స్ కి మనకు బేసిక్ గా ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, సరిపోతుంది. అండ్ జీలకర్ర, పచ్చిమిర్చి. ఎందుకో చాందినికి చాలా నవ్వు వస్తుంది. ఎందుకు? నేను నేర్చుకున్న రాజుగారు నేర్పించారు నాకు. సో ఇలా అల్లం కొంచెం, సో ఇలా సన్నగా తరిగేసి వేసుకుంటే ఏంటంటే మన కట్లెట్స్ లో అక్కడ నోటికి పంట కింద తగల. కొంచెం ఉప్పు, ఓకే అరటి పువ్వు, ఇదే మెయిన్. ఇదే మెయిన్. వావ్ తెలిసిపోయింది. సో అరటి పువ్వుని చక్కగా మనము క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ కట్లెట్స్లో కాబట్టి చిన్న చిన్నగా చాప్ చేసేసుకుంటే ఏంటంటే దాంట్లో బాగా కలుస్తుంది అనమాట. సో మనం చిన్నప్పటి నుంచి అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా బోల్డ్ అన్ని చాలా మంది టాప్ హీరోలకి అంటే చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేశారు కదా. అంటే అఫ్ కోర్స్ ఆ ప్యాషన్ మీకు అప్పటి నుంచి ఉందనేది అర్థమైపోయింది. ఎందుకంటే అప్పుడు కూడా చాలా సటిల్ గా చాలా మెచ్యూర్ గా చేసేవాళ్ళు. అది ఎప్పుడు అలా స్టార్ట్ అయింది ఆ యాక్టింగ్ ఇది అనేది? బేసికల్ గా నేను చిన్నప్పుడు డాన్సర్ అనమాట. స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ కానీ అండ్ ఆల్. ఐ హ్యావ్ 12 గోల్డ్ మెడల్స్ అన్ని. సో బూగి ఊగికి డాన్స్ బేబీ డాన్స్ అన్ని చేసి వచ్చాను. సూపర్. అలా 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 స్టార్ట్ చేసుకుంటూ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క యాక్టర్ అలా చిన్నప్పుడు కల్లా కవర్ చేసుకుని వచ్చాను. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా మీ ఫస్ట్ మూవీ ఏది? నువ్వు లేక నేను లేను. నువ్వు లేక నేను లేను. తరుణ్ ది. స్టవ్ కట్టేసి. ఓకే సో ఇప్పుడు బంగాళదుంప యాడ్ చేసేసుకుందామా? కొంచెం బంగాళదుంప. చూస్తాక బానే ఉంది. చూస్తాక బానే ఉందా? తినడానికి కూడా బాగుంటుంది. బాగుంటుంది. ఎవరు ట్రైనింగ్ అక్కడ? ట్రైన్డ్ బై రాజు గారు. నేను వేస్తాను ఇట్లా, మీరు కలపండి. ఓకే ఎందుకంటే కలిపే బాధ్యత మీరే తీసుకున్నారు కదా. సో కలుపుకోండి. సో మనం ఏంటంటే చక్కగా బంగాళదుంపని ఇలా మెత్తగా మెదిపేసేసుకొని ఆల్రెడీ ఉడికించింది కాబట్టి ఇది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు అనమాట. సో మనోజ్ ఇది రెడీ అయిపోయింది. అండ్ జీరా పొడి. వావ్. ఇది వచ్చి సోంపు పొడి. మంచి డిఫరెంట్ ఫ్లేవర్. సో చాందిని మీ హీరో ఇన్ని వంటలు చేస్తాడని నీకు ఏమన్నా తెలుసా? అస్సలు ఐడియా లేదు. ఓకే ఇది కొత్తిమీర. ఓకే ఇది టాపింగ్ అప్పుడు వేసుకున్నాం. పర్లేదు, ఇందులో కూడా కొంచెం వేసుకున్నాం, అప్పుడు కూడా కొంచెం వేసుకున్నాం. ఓకే దాంట్లో నిమ్మకాయ పిండేది ఉంది చూడండి.
ఈజీగా పిండుకోవచ్చు. యా అవును, ఇది మాత్రం బాగొచ్చు. బావచ్చా? చిన్నప్పుడు ఇది ప్రెస్ చేసుకుని చక్కగా లైమ్ చేసుకుని తాగేసేవాడిని. ఈజీ కదా ఇలాంటివన్నీ. నైస్. ఓకే, సో ఇప్పుడు మనం షేప్ చేయాలి. ఫస్ట్ ఈ పాన్ హీట్ చేసుకుందాం. ఓకే, ఎందుకంటే కొంచెం పెనం బాగా వేడైపోతే మనకి ఈజీగా ఉంటుంది. యా సో తొందరగా అయిపోద్ది. ఇప్పుడు నేను కట్లెట్స్ చేస్తా, అంటే మీరు కూడా చేయాలి. ఫస్ట్ ఏంటంటే చక్కగా దీన్ని ఇలా తీసుకొని, సో చాందిని మీకు ఏమైనా కట్లెట్స్ చేయడం వచ్చా? తింటాం బాగా. సో ఇప్పుడు ఇది ఇలా పట్టుకోండి. ఆ చేతిలో కదా, ఈ చేతిలో పట్టుకోండి. ఓకే, నేను ఒక ఉండదు ఇదేంటి వీరే చేతులు కాదు, చేస్తే చేయండి. బాల్స్ చేసిస్తే మేము ఇద్దరం షేప్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కట్లెట్ ఇలా అయిందా? దాన్ని అంతే కదా. yes that's it. wow, సిక్స్త్ సెన్స్ అంతే. ఎక్కడో చూసా, మా షోలోనే చూసుంటారు. అదే మీ షోలోనే. సో ఇట్లా చక్కగా దీన్ని ఇలా షేప్ చేసేసి దీన్ని ఇలా పెట్టేయటమే, అంతే అంతే. వావ్, ఏంటది మ్యాప్ వేసావా? ట్రై చేశాను కదా. కట్లెట్. సరే, నలుగురికి 4 కట్లెట్స్ చేసుకుందాం. రాజుగారు మళ్ళీ రాజుగారికి పెట్టకపోతే అదే, అందుకనే రాజుగారికి ఫస్ట్ గురువు గారికి పెట్టండి. మీరు ఈలోగా ఏం చేస్తారంటే వీటి మీద కొద్దిగా ఆయిల్ వేయండి. ఓకే, సో ఇలా అన్నమాట. సో చాందిని ఇన్స్పైర్ అయ్యి చక్కగా ఇంకో కట్లెట్ చేసింది ఎక్స్ట్రా, నాకే అది. ఓకే, ఆడియన్స్. అదే ఆడియన్స్ కి, అంటే ఆడియన్స్ రిప్రజెంటేటివ్ నేనే కాబట్టి నేనే తినేస్తాను అనమాట. వావ్, నాట్ బ్యాడ్. సో ఇప్పుడు ఇవి ఇటు పక్కన కూడా కొంచెం కలర్ వస్తే కొద్దిగా ఆయిల్ వేద్దాం. మీకు వచ్చేసింది మనోజ్ అసలు. స్మెల్ కూడా చాలా బాగుంది. వావ్, ఎంత బాగున్నాయో కట్లెట్స్ చూడడానికి. రెడీ అయిపోయాయి. త్రీ, 4, ఎక్స్ట్రా నాకే 5. వావ్, మొత్తానికి మనోజ్ కి కట్లెట్స్ వచ్చేసాయి. వావ్, ఫస్ట్ కట్లెట్ కదా అరటి పువ్వుతో మీరు చేయటం. చూసారు కదండి, చక్కగా చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. నేను చేసింది వెయిటింగ్ అనమాట. స్మెల్ బాగా ఇచ్చేస్తా. సో మరి టేస్ట్ చూసే ముందు ఈ అరటి పువ్వు కట్లెట్స్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు కట్లెట్ తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో తరిగిన అరటి పువ్వు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంప మెదిపి దీనిలో వేసి జీలకర్ర పొడి, సోంపు పొడి, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా చేసుకుని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, అరటి పువ్వు కట్లెట్స్ రెడీ. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చలికాలంలో పాదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు పుదీనా రసం తీసుకుని ఆ రసాన్ని రోజు పాదాలకు రాసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే పాదాలకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే పాదాల పగుళ్లు కూడా క్రమంగా తగ్గిపోతాయి. సో చాందిని చక్కగా కట్లెట్స్ లో హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనోజ్ తరపు నుంచి నేనే చెప్పేస్తున్నాను. తను హెల్ప్ చేయాలి నాకు ఇప్పుడు. సో ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏమైనా ఫ్రై టైప్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రై. ఇందాక మనోజ్ ఫ్రై అనేసరికి మీకు ఫ్రై ఐడియా వచ్చింది అనిపించింది. పెసరపప్పు వేసి ఫ్రై చేద్దామని మమ్మీ చేస్తే చూసాను ఇప్పుడు, కొంచెం గుర్తుంది నాకు. అలాగా. సో సింపుల్ గా అలా కూడా చేసేసుకోవచ్చు. అరటి పువ్వు, పెసరపప్పు, ఇగురు టైప్ లో. యా, వి కెన్ డు దట్. ఓకే ఓకే అండి. మరి అరటి పువ్వు, పెసరపప్పు ఇగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. అరటి పువ్వు, పెసరపప్పు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన అరటి పువ్వు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా? Yes. So we'll start with 2 teaspoons of oil. Okay. So we'll just put this. రెడ్ చిల్లీస్. సో ఎండుమిరపకాయలు. పోపు కదా దీని పేరు? పోపే. తమిళ్లో ఏమంటారు? తమిళ్లో కూడా నాకు ఐడియా లేదు. ఐడియా మా ఇంట్లో అంతే. ఓకే. సో తమిళ్ పోపు. తమిళ్ పోపు.
Yeah, we put garlic. ఓకే, సో వెల్లుల్లి రెబ్బలు చక్కగా అలా చిరిమేసేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. Okay. మీరు నాకు హెల్ప్ చేస్తారా? తప్పకుండా. Yes. Green chilies, ఓకే, curry leaves. కరివేపాకు. సో Yeah, నెక్స్ట్ next ఇంగువ actually. ఇంగు యాడ్ చేద్దాం. చాలా ఓకే. little. ఇంగు పోపు బాగుంటుంది. But it's the time for the main ingredient. అరటి పువ్వు అరటి పువ్వు. వేసేద్దామా? Yep. సో మనోజ్, ఈ సినిమాలో అంతా చాలా కలర్ఫుల్ గా ఉంది, అందరు చాలా బాగా అందంగా కనిపిస్తున్నారు. సో అంటే కంపల్సరీ మన కెమెరామ్యాన్ చాలా బాగా చూపించారు మిమ్మల్ని అందరినీ. సో ఎలా ఉంది అంటే టెక్నికల్ టీమ్? కెమెరామెన్ గారు వచ్చి సురేందర్ రెడ్డి గారు. సో ఆయన ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్ అసెట్. Salt to taste. నైస్ నైస్. సో మీ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఎలా ఉంది? ఆయన అసలు డైలీ సెట్కి వచ్చి హీ యూస్ టు ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఎలా వస్తుంది, అంతా లైక్ ఆర్ యూ హ్యాపీ, లైక్ ఆ కంఫర్ట్నెస్ కానీ అన్నిటినీ ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేసి, సో లైక్ డైరెక్టర్ కి కానీ అందరికి కంఫర్ట్నెస్ అనేది ఇచ్చి, అండ్ హీస్ వెరీ కీన్ అనమాట ఎలా వస్తుంది ప్రాజెక్ట్. అందరినీ రోజు అడిగి తెలుసుకునే వాళ్ళు. హీస్ వెరీ ఇంట్రెస్టెడ్, డెస్పరేట్ ప్రొడ్యూసర్. Add this. ఓకే, పెసరపప్పు. Sorry to interrupt. పర్లేదు, దట్స్ ఓకే. ఓకేనా? బాగుంది చూడడానికి, Colorful గా ఉంది. కలర్ఫుల్ గా ఉంది. చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుంది అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ యాక్చువల్లీ? As he said, chicken is my favorite. Anything chicken I like. సో నెక్స్ట్ So little bit of jeera podi. ఓకే. ఈ జీలకర్ర పొడి కట్లెట్స్ నుంచి కాపీ కొట్టిందా? ఇప్పుడే గుర్తుకొచ్చిందా? ఇది ఈజీగా ఉందబ్బా. ఇది Like ఈజీగా ఉందా? జీలకర్ర అంటే ఆ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ అలానే ఉంటుంది, బట్ అంతా కూడా పడుతుంది. ఓకే, నెక్స్ట్ చాందిని. కొంచెం గార్నిష్ చేస్తాం. So we'll add this. కొత్తిమీర. నిజంగా కలర్ఫుల్ గా ఉంది. చాలా ఇలాంటివి చక్కగా ఉట్టివి తినేసినా కూడా చాలా బాగుంటాయి. చాలా హెల్తీ కూడా కదా. అవును. ఐ థింక్ మీ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటా. మేము చక్కగా హెల్తీ ఫుడ్ టేస్ట్ చేస్తున్నాం కదా, మీతో చేయించుతున్నాము. చేయించి అంటే దట్స్ ఇట్. సో రెడీ? రెడీ. వావ్, నైస్. సో చూసారు కదండి, చక్కగా మన హీరోయిన్ చాందిని చేసిన రెసిపీ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు అరటి పువ్వు పెసరపప్పు ఇగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు పెసరపప్పు ఇగురు తయారు చేసే విధానం: పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో తరిగిన అరటి పువ్వు, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి వేగాక జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అరటి పువ్వు పెసరపప్పు ఇగురు రెడీ. ఓకే, సో చిత్రం ఫళారే విచిత్రం హీరో హీరోయిన్లు మనోజ్ అండ్ చాందిని చేసిన 2 వెరైటీ రెసిపీస్ మనకి రెడీగా ఉన్నాయి అరటి పువ్వుతో. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాం. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? మనోజ్ అండ్ చాందిని. కట్లెట్. ఓకే, సో చాందినితోనా? ఓకే. పర్లేదు, బాగానే చేసావు. నేను ఇది మళ్ళీ రిపీట్ అయినప్పుడు, టెలికాస్ట్ అయినప్పుడు చూసుకుని మళ్ళీ నేర్చుకుని మళ్ళీ చేస్తాను. యాక్చువల్ గా తనకి బాగా నచ్చింది, చూసారా? మళ్ళీ తినేసి తీసుకోండి, ఇది మొత్తం మీకే. ఎంజాయ్. సో ఇప్పుడు చక్కగా కట్లెట్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇగురు టేస్ట్ చూసేద్దాం. మనోజ్ ఫస్ట్. ఓకే, బాగుంది. బాగుందా? కలర్ఫుల్ గా టేస్టీగా ఉంది. నైస్. సో రాజు గారు ఎలా చేశారు మొత్తానికి? ఇద్దరు కూడా బ్రహ్మాండంగా చేశారు. నేను పక్క నుండి బాగా చేయించాను కదా.
సో నైస్. సో మొత్తానికి ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా మీ సినిమా రిలీజ్ అయింది, మంచి టాక్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవటం స్టార్ట్ అయింది. సో ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అయిపోతుంది. సో చూస్తున్న ఆడియన్స్ కి సో మీరేం చెప్పదలుచుకున్నారు మనోజ్? ఈ షోలో చెప్పినట్టే ప్రతిదీ అయిపోగానే మళ్ళీ చూద్దాం ఇంగ్రీడియంట్స్ ఎలా అనేది. ఈ సినిమా చూసినప్పుడు కూడా మీరు అదే అనుకుంటారు, మళ్ళీ చూద్దాం అని. సో డెఫినెట్గా మంచి లైక్ రిపీటెడ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వీ హర్డ్ ఎ గుడ్ టాక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు న్యూ ఇయర్ రోజున. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ. సో చాందిని, దిస్ న్యూ ఇయర్ ఇస్ వెరీ స్పెషల్ టు అస్, ఎందుకంటే మా ఫిల్మ్కి ఇంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ప్లీజ్ మీ ఫ్యామిలీ అందరితో చూడండి, ఎందుకంటే ఇది ప్రాపర్ హారర్ ఫిల్మ్ కాదు. సో చిన్న పిల్లలు అందరూ చూడొచ్చు. సో అది మనం చెప్పినట్టు తిరిగి వెళ్ళి చూడండి, మా తిరిగి అంటే మళ్ళీ వెళ్ళి చూడండి. చూడండి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో థ్యాంక్స్ అండ్ వి విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ లాట్స్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈవినింగ్ మీరు అందరూ వెళ్ళాలి తప్పకుండా. Yeah. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఈ మధ్యకాలంలో మార్కెట్లో దొరికే ప్రతి వస్తువులోనూ కల్తీ ఉంటుంది కదండి, అలాగే తేనెలో కూడా కల్తీ జరుగుతుందట. మనం కొన్న తేనె మంచిదా కాదా తెలుసుకోవాలి అంటే 1 కప్పు నీటిలో 1 స్పూన్ తేనె వేసి చూడాలి. ఆ తేనె వెంటనే అడుక్కి వెళ్ళిపోయినట్లయితే ఆ తేనె మంచిదని అర్థం. ఒకవేళ ఆ తేనె నీటిలో కరిగినట్లయితే దాంట్లో కల్తీ జరిగినట్టు. సో మీరు తేనె కొన్నప్పుడు ఈసారి ఇలా టెస్ట్ చేసి చూడండి. ఇవాళ న్యూ ఇయర్ స్పెషల్ వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మీరు పిండి వంటలు చూసిన మేతి టొమాటో పన్నీర్ ద్వారా మనకు ప్రోటీన్, ఆ ప్రోటీన్తో పాటు కావాల్సిన ఫ్యాట్, టొమాటోస్లోని క్యాలరీస్, మేతిలోని క్యాలరీస్ చాలా తక్కువ కాబట్టి దానికి ఐడియల్ కాంబినేషన్ మనకు ఈ పన్నీర్. అమేజింగ్ రెసిపీ అండి, డెఫినెట్లీ యూ కెన్ ట్రై ఇట్. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్ లో చూసిన హార్లిక్స్ మై ఫేర్ లేడీ, పేరే చాలా చక్కగా ఉంది కదా. మెయిన్ గా హార్లిక్స్, కొబ్బరి, షుగర్ సిరప్ అండ్ పాలు. హార్లిక్స్, కొబ్బరి, పాలు ఈ మూడిట్లో మనకు డెఫినెట్ గా మంచి క్యాలరీస్ ఉంటాయండి. అంటే టోటల్ గా ఇందులో 600 క్యాలరీస్ వస్తూ 14 గ్రామ్స్ ప్రోటీన్ కూడా ఉంటుందండి. అండ్ 25 గ్రామ్స్ దాకా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ కంటెంట్ని లేకపోతే క్యాలరీ కంటెంట్ని కాస్త తగ్గించుకోవాలనుకుంటే షుగర్ సిరప్ని మనం తగ్గించేసుకోవచ్చు. అప్పుడు ఇంకా అమేజింగ్గా సూపర్గా ఉంటుందండి. ఇందులో సుమారుగా మనకు 60 to 70 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ షుగర్ సిరప్. ఇది యాక్చువల్లీ ఒక చాలా మంచి రెసిపీ అండి. మనం హార్లిక్స్ ఎలా ఇస్తాం? పాలల్లో ఇస్తాం. సో పాలు, హార్లిక్స్ ఆల్రెడీ ఉంది. కొబ్బరి అనేది గ్రోయింగ్ చిల్డ్రన్కి చాలా చాలా మంచి విషయం అండి. చాలా మనం అనవసరంగా బ్రాండ్ చేసేస్తున్నాం, ఇందులో ఫ్యాట్ ఉంది తినొద్దు కంప్లీట్గా అని. అలా కాకుండా అందులో మిగిలిన పోషక విలువలు కూడా చూడగలిగే విధంగా ఉంటూ ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో వెరీ నావెల్ కొత్త రెసిపీ అండి ఇది. పిల్లలకు చాలా నచ్చే విధంగా ఉంటుంది. నోట్ చేసుకొని ట్రై చేయండి. అలాగే ఊరించే వంటలో అరటి పెసరపప్పు, తర్వాత అరటి పువ్వు కట్లెట్. అరటి పెసరపప్పులో అరటి పువ్వు, పెసరపప్పు. అరటి పువ్వులోని క్యాలరీస్ జస్ట్ మనకు 25 to 30, మ్యాక్సిమం 50 లోపు ఉంటుందండి. పెసరపప్పు అది మనం క్వాంటిటీ పట్టి చాలా బాగుందండి. అదేవిధంగా అరటి పువ్వు కట్లెట్ కూడా మనకు క్యాలరీ పరంగా చూసుకుంటే అరటి పువ్వు, నిమ్మరసం అండ్ బంగాళదుంపలు. హెల్తీ ఈటింగ్లో చక్కగా మనం హెల్తీగా తినాలి అనే దాంట్లో ప్రథమంగా మనం చెప్పుకోవాల్సిన ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నిమ్మరసం రోజు మన డైట్లో ఉండాలి. ఏదో ఒక రకంగా క్యారెట్ ఉండాలి, ఇలా కొన్ని ఉన్నాయిలేండి. మెయిన్గా మనం నిమ్మరసం గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. నిమ్మరసం ఉండాలి రోజు 1 చెంచా అని డిసైడ్ అయిపోవచ్చు. పిల్లలకు ఎక్సలెంట్ స్నాక్ అండి, చాలా చాలా బాగుందండి. సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ చూసిన రెసిపీస్ అన్నీ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. సో రాజు గారు, మొత్తానికి న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ చాలా సందడిగా అయిపోయింది కదా. అవునండి. సో ఇద్దరు కూడా చాలా బాగా కబుర్లు చెప్పారు, మంచి మంచి వంటలు కూడా చేసేసారు. అండ్ మీరు చేసిన 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152.